నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు నేను మీకు తెలియజేయాల్సింది ఏంటంటే కానీ ప్రస్తుతం కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ఇండియాలో మనం చూసుకుంటే కానీ భారతీయుడు అని చెప్పేదానికి కొంతమంది మాత్రమే ఉన్నారన్నమాట. చాలామంది హిందువులమని చెప్పేసి, ముస్లింలమని చెప్పేసి, క్రిస్టియన్లమని చెప్పేసి, అలాగే మతాల పరంగా కులాల పరంగా విడిపోయి అయితే ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని సంఘటనలు కూడా మీకు తెలియడం జరిగిందే. ఎందుకంటే కానీ ఒకరి మతాన్ని ఒకరు తిట్టుకోవడం, ఒకరి కులాన్ని ఒకరు దూషించుకోవడం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో కొన్ని మతాల గురించి వ్యాఖ్యలు అయితే కానీ ట్రెండింగ్లో అయితే అయ్యాయన్నమాట. కొంతమంది హిందువులను వచ్చేసి బత్తాయిలు, ఆంధ్రభక్తులని చెప్పేసి, కొంతమంది ముస్లింలను అయితే కానీ మరకలని చెప్పేసి, అలా అని చెప్పేసి, అలాగే క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చేసేసరికి గొర్రెలని చెప్పేసి, అలా ఇలా అని చెప్పేసి నానా రకాలుగా అయితే మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క విలువలను అయితే దిగదార్చుకుంటూ ఉన్నారు. నేను ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే చెబుతూ ఉన్నాను, మీ యొక్క మతం కానీ కులం కానీ మీ యొక్క ధర్మం ఏదైతే ఉందో అది మీ యొక్క గడప వరకే ఉండాలన్నమాట. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క మతాన్ని పాటించండి, పూజలు చేసుకోండి, ప్రార్థనలు చేసుకోండి, నమాజ్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఆ యొక్క ఇంటిని దాటి గడప దాటి అడుగు పెట్టిన తర్వాత మనమంతా భారతీయులము, మనమంతా ఐకమత్యంగా ఉంటేనే భారతదేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతూ ఉంది. ఎప్పుడు కులాలు అని మతాలు అని చెప్పేసి ఇలా కొట్లాడుకుంటే కానీ ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే కొంతమంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇటువంటి గొడవలు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు. టిక్టాక్లో కూడా నేను 2-3 వీడియోలు చూశానన్నమాట. అలాగే కువైట్లో ఎవరు ఇలా చేయవద్దు, ఎవరైనా చేస్తే కానీ కువైట్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశానన్నమాట. మనమందరం భారతీయులమని చెప్పేసి మీరు భావిస్తే కానీ జై భారత్ మాతాకి అని చెప్పేసి, వందే మాతరం అని చెప్పేసి, జై హింద్ అని చెప్పేసి కామెంట్ మాత్రమైతే రాయండి. అలాగే కువైట్లో ఉన్న భారతీయులు, గల్ఫ్ దేశాలు, ఇండియాలో ఉన్న భారతీయులందరూ మనమందరం భారతీయులం. ఎంతోమంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పిస్తే మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని ఈరోజు మనము స్వేచ్ఛగా ఉన్నామంటే కానీ ఎంతోమంది మహనీయులు ప్రాణాలు కోల్పోయి మన కోసమైతే కులాలు మతాలకు అతీతంగా ఆ రోజైతే పోరాటం చేసి మనకైతే స్వాతంత్రం తీసుకొని వచ్చారు. ఆ స్వాతంత్రాన్ని మళ్ళా మనము కులమత గొడవలు లేని భారతదేశాన్ని అయితే చూడాలని చెప్పేసి తమ యొక్క ప్రాణాలు అర్పించిన ఎంతో మంది మహనీయులకు పాదాభివందనాలు చేసుకుంటూ అందరూ భారతీయులమే కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, కాబట్టి నేను ఈ రోజైతే చెబుతూ ఉన్నాను, నేను గర్వంగా నేను భారతీయులని, మీరు కూడా భారతీయుడని గర్వంగా చెప్పుకుంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.